ఆల్డ్రిన్ అనే ఆయన్ని సెలెక్ట్ చేశారు. ఆల్డ్రిన్ పైలట్గా, ఆయన పైలట్ ఆల్డ్రిన్ అనే. తర్వాత నేవీలో పనిచేశాడు ఒక అతనికి చొరవ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. ఇలాంటి వాడి ఆల్డ్రిన్ పక్కన ఉంటే కొంచెం బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతన్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిని పంపించారు. ఆల్డ్రిన్ ఏమో పైలట్, కో పైలట్ ఏమో నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో వెళ్ళిపోయింది, చంద్రుడి మీదకి ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత నాసా కేంద్రం నుంచి మెసేజ్ వచ్చింది, అంటే వాయిస్ మెసేజ్. ఫస్ట్ పైలట్ దిగాలి, ఫస్ట్ పైలట్ దిగాలి, ఫస్ట్ పైలట్ దిగాలి. ఆల్రెడీ ఒక అడుగు ముందుకేసి మళ్ళీ వెనకేసాడు. దిగితే అక్కడ టెస్టులు చేశారు, కానీ ఇక్కడ ఆ గాలి ఎలా ఉంటుందో, పీలిస్తే ముక్కులు మండిపోతాయేమో, నేను బయటకు వెళ్తే కాలిపోతానేమో అని భయపడి అడుగు వెనకేసి ఆలోచిస్తున్నాడు. 1-2 సెకండ్లే ఆలోచించి. అంతలో వాళ్ళు ఏం చేశారు, వాడు దిగిపోయి ఉంటాడని నెక్స్ట్ కో పైలట్ దిగాలి, నెక్స్ట్ కో పైలట్ దిగాలి, నెక్స్ట్ కో పైలట్ దిగాలి. ఈయన టర్మ్ వచ్చింది కాబట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగిపోయాడు. ఆ వెనకాల ధైర్యంతో ఆల్డ్రిన్ దిగాడు. అయితే ఏమైంది, మొదట చంద్రుడి మీద కాలు పెట్టినవాడు ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పేరు, కో పైలట్. ఆయనకి ధైర్యంగా ఉండడం కోసం పంపించారు, నౌకాదళంలో పనిచేసేవాడు. అయితే ఇక్కడ ఏమిటంటే, మనం విజయానికి దగ్గరగా వెళ్ళినా కూడా మనలో చొరవ లేకపోతే, మనలో ధైర్యం లేకపోతే, మనం పిరికితనంతో వెనకంజు వేస్తే చేతికి అందే విజయం కూడా చేజాడిపోతుంది. ఇది కదా, అంటే ఫస్ట్ స్టెప్ అద్భుతంగా వేయాలి, బలంగా వేయాలి. అయితే ఆ తర్వాత ఆల్రెడీ రెండోసారి రెండో వాడిగా దిగినప్పటికీ, సెకండ్ పర్సన్ అని పేరు వచ్చినప్పటికీ అది కూడా విజయం. ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, అది కూడా విజయమే. అలా అనుకోరా, అనవసరంగా ఛాన్స్ మిస్ అయ్యాను అని చెప్పేసి తాగుడికి బానిస అయిపోయాడు, అది సిక్ అయిపోయాడు.